ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వెలగపూడి ప్రకాశ్రావు గారు హిందూ సమాజానికి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు పైగా దేశాలలో హిందూ ధార్మిక విధానాన్ని పరిరక్షించేందుకు గత దశాబ్దాల కాలం నుండి ఆయన ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. పుట్టింది భారతదేశంలో, స్థిరపడింది అమెరికాలో. కానీ హిందూ సైద్ధాంతిక విలువలు కానీ, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి ఆయన లోపల ఉన్నటువంటి ధార్మిక విధానాన్ని ఎప్పుడు ఎక్కడ తగ్గించుకోలేదు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నెలకొల్పి 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాలలో 2000కు పైగా హిందూ వివాదాలను పరిష్కరించేందుకు వెలగపూడి ప్రకాశ్రావు గారు నిరంతరం కృషి కొనసాగిస్తున్నారు. దానికి చక్కటి నిదర్శనంగా, సాక్ష్యభూతంగా కూడా ప్రైమ్9 న్యూస్ పలు సందర్భాలలో వెలగపూడి ప్రకాశ్రావు గారు చేస్తున్నటువంటి పనులను కీర్తించినటువంటి చరిత్ర ఎంతో ఉంది. ఈరోజు డల్లాస్ నగరం నుండి ప్రత్యేకంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రైమ్9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం ఇస్తుంది. వెల్కమ్ టు ప్రైమ్9. వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ప్రకాశ్రావు గారు 20 సంవత్సరాలలో ఎన్నో విజయాలు సాధించారు. ఏంటి అసలుకు మీ సక్సెస్ ఇండికేషన్ కానీ, మీ సక్సెస్ రిపోర్ట్ కానీ ఏ రకంగా ఉంది 20 సంవత్సరాలలో? అంటే సక్సెస్ అనేది ఉందండి. కాకపోతే ఇప్పుడు మనకి ఏమిటంటే, ఏదైనా మనం సక్సెస్ఫుల్ కావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ ఒక పర్టిక్యులర్ గోల్ ఇన్ అవర్ మైండ్. అలాంగ్ విత్ ఇట్ ఎంతో ప్యాషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఎప్రిసియేషన్ ఉండాలి, ప్రైడ్ ఉండాలి. ఎందుకంటే మన సనాతన ధర్మ ప్రపంచంలో ఎటువంటి మతం వాళ్ళు కూడా కెన్ కంపేర్ టు సనాతన ధర్మ. ఎందుకంటే మనం వీఆర్ టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆల్సో. దిస్ ఈ వివేకానంద అంటారనమాట, వీఆర్ టాలరెంట్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే టాలరెన్స్ అంటే ఇప్పుడు మన విత్ ఇన్ అవర్ ఫ్యామిలీస్లోనే 4 ఫ్యామిలీ మెంబర్స్ వర్షిప్ 4 డిఫరెంట్ గాడ్స్. అయినా కానీ వీ యాక్సెప్ట్ ఇట్, వీ అప్రిషియేట్ ఇట్, అండ్ వీ యాక్సెప్ట్ దెమ్ ఆల్సో. అదర్ రిలీజన్స్ గురించి కూడా సేమ్ కాన్సెప్ట్ అండి మనది. కాకపోతే వీఆర్ నాట్ హిందూస్ ఆర్ సనాతన ధర్మ ఫాలోయర్స్. దే ఆర్ నాట్ రియలైజింగ్ other religions do not have the same respect as we have for other religions. ప్రకాశ్రావు గారు, మీరు అన్నటువంటి మాట చాలా బాగుంది. కానీ భారతదేశంలో ఉండి ఆ మాట మాట్లాడితే బాగుంటుంది. కానీ యునైటెడ్ స్టేట్స్లోకి వచ్చి మీరు ఇక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్ను కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అసలు ఎట్లా పాసిబిలిటీ అయింది? అంటే మన కమిట్మెంట్ అండి. అన్నీ ఒక్కసారి వన్స్ యూ రియలైజ్ ఇంకా సనాతన ధర్మ తప్ప ప్రపంచానికి ఏది సొల్యూషన్ లేదు. అది ఒక్కటే ఇట్ విల్ గివ్ ది కైండ్ ఆఫ్ పీస్ దట్ ఈస్ నీడెడ్, హార్మనీ దట్ యూ కెన్ బ్రింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ఫెయిత్స్. ఎందుకంటే మనం ఎవరిని కూడా కండెమ్ చేయం. వీ నెవర్ సే దట్ యూ విల్ గో టు హెల్ ఫర్ నాట్ ఫాలోయింగ్ అస్. అండ్ ఈవెన్ దెన్ మనం వీఆర్ ది ఓన్లీ వన్ హూ విల్ సే ఆల్ రిలీజన్స్ ఆర్ సేమ్. Other 2 major. My question, why that? Why అంటే why మన దానికి ఇది అంటే there is a reason. This Sanatana Dharma itself advocated from centuries and centuries. Nobody knows. If you look at our Maharishis, they are always interested in just trying to find out who we are, what is our mission, why we are here, how we can accommodate, how we can accomplish self-realization, self-goal, self-achievement. That is one of the reasons why we have this concept of acceptance and tolerance. ఎందుకంటే మన ఋషులు చూశారంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో దే కెన్ విజువలైజ్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది హోల్ యూనివర్స్. సో భూగర్భం 4.2 బిలియన్ ఇయర్స్ అని చెప్పారంటే ఆ రోజుల్లో, అంటే సమ్ మహర్షి he went into the deep meditation
and he mentioned that one, and nobody is able to contest it. In fact, Carl Sagan ఆయన కన్ఫర్మ్ చేశారు 4 years రీసెర్చ్ చేసి భాగవత పురాణంలో చెప్పిన 4.2 billion years ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ యాజ్ వై వెన్ వీ ఫౌండ్. వెలుగుపూడి ప్రకాష్ రావు గారు, అంటే మేజర్గా మీరు ప్రారంభించినటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్గా పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ప్రధానంగా ప్రారంభించినటువంటి ఈ సంస్థ దేవాలయాలను ప్రభుత్వ కబంధ ఆస్థాల నుండి విముక్తి చేయాలి, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. అవును, అవి రెండు సాధించగలిగారా 20 సంవత్సరాల్లో? 20 సంవత్సరాల్లో ఫస్ట్ అంటే టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీయాలనేది ఫస్ట్ వన్. ఎస్. అది ఎట్లా వచ్చిందంటే 2006 August 23rd at 7:23 I was reading newspaper in Vijayawada. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు issued GO 21 allowing crores of rupees for the construction of new churches, renovation of churches, old churches. అది చూడంగానే గవర్నమెంట్కి ఏం పని ఉంది అసలు? గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇన్వాల్వ్ అయినా కానీ అంటే గవర్నమెంట్ మనీ అదర్ రిలీజన్స్కి ఎందుకు ఇవ్వాలి? ఇది ఇప్పుడు 80%, ఆ టైంలో అయితే 85% ఉంటారు. 85% ఆఫ్ హిందూస్ ఇస్తున్న మనీని సో యూఆర్ గివింగ్ ఇట్ టు ది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ అదర్ ప్లేసెస్. అంటే అది అంటే టెంపుల్స్ నుండి కలెక్ట్ చేసినటువంటి అమౌంటా, లేకపోతే ప్రభుత్వం సమకూర్చినటువంటి నిధులా? ప్రభుత్వం సమకూర్చింది అయినా కానీ ఎవరు అసలు ఈ 85% పీపుల్ అంటే హిందూసే కదా, వీళ్ళ మనీయే కదా మనకు తీసుకెళ్ళింది. ప్రభుత్వం మనీ అంటే ఇది పీపుల్ దగ్గర నుంచి వచ్చింది. ఈ పీపుల్లో 85% మన హిందూ వాళ్ళు. మరి వాళ్ళేమో హిందూ టెంపుల్స్ మాత్రం తీసేసుకున్నారు. 85% ఉన్నా కానీ సో మన టెంపుల్స్ని తీసుకున్నారు అగెయిన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 and 26. అండ్ దే పాస్డ్ resolution or passed another sub-bill saying we will take over only Hindu temples. అంటే against the constitution. Anybody who is against the constitution and passed a law, what do we call them? అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకించినా కానీ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోలేదు అనేటువంటి అప్పుడు టాక్. ఏంటి అసలు మీరేం ఫాలో అప్ చేశారు దాన్ని? ఆయన తప్పకుండా అంటే ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే దెన్ వీ విల్ అండర్స్టాండ్. బికాజ్ హీఈస్ ఎ క్రిస్టియన్. He is going to do anything and everything to achieve whatever he wanted to achieve to support the Christian agenda. Okay. That is the difference between Hindus and the other two religions.